ఏళ్ళ నుంచి వాళ్ళ బాగోగుల కోసం పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి నిరుద్యోగుల వాయిస్ చట్ట సభల లోపల కూడా తప్పనిసరిగా వినిపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గత సంవత్సరం జరిగినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల నేను పోటీ చేయడం జరిగింది. అవుట్ రైట్గా అన్కండిషనల్గా నిరుద్యోగ సమాజం నుంచి నాకు లభించినటువంటి మద్దతు వల్ల 63,000 ఓట్లు ఒక సాదా సీదా వ్యక్తికి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అన్ని రావడం అనేది ప్రధాన కారణం. నేనేం చెప్తానంటే గుండె లోతుల నుంచి వీళ్ళందరే అని చెప్పేసి నేను చెప్తా ఉంటా. మరి ఓపిక పట్టాం. సహనం మా హక్కే కాబట్టి, సహనం మా బ్లడ్లో ఉన్నటువంటి అంశమే కాబట్టి 2.5 ఏళ్ళు ఓపిక సహనంతో చూసాం. నిన్నటికి నిన్న అశోక్ నగర్ వేదికగా వీళ్ళందరితో ఎవరైతే హక్కుల కోసం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందో వాళ్ళందరి కోసం ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామండి. ఒక ఆత్మీయ సమ్మేళనం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్. కలిసి ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక. ఆ వేదికను అనౌన్స్ చేస్తే పోలీసులతో ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనం చదువుతాం, వింటుంటాం, చూస్తుంటాం. భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నిన్న జరిగినటువంటి సంఘటన చూసి ఆ మాట చాలా స్పష్టంగా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని చెప్పేసి. మరి ఎడ్యుకేషన్ ఆల్రెడీ పూర్తి చేసి ఉన్నారు వీళ్ళంతా. నోటిఫికేషన్స్ ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఆర్గనైజ్ కావుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మనమందరం సమీకరించుకుందాం, మన హక్కుల కోసం పోరాడదాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ మీరు అరెస్ట్ చేస్తారా? ఇదేమైనా దేశద్రోహ చర్య పైన వాళ్ళు మీటింగ్ పెడుతున్నారా? లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు క్రియేట్ చేయడానికి మీటింగ్ పెడుతున్నారా? ఆత్మీయ సమ్మేళనానికి కూడా మీరు పోలీసింగ్ యాక్టివిటీతో భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 19ను మీరు వయలేట్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలా? వాళ్ళు అడుగుతుందేంది? వాళ్ళకు కావలసినటువంటి ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. వీటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం మీకు లేదా? మీకు ధైర్యం లేకనే ఇలాంటి పిరికి పంద యాక్టివిటీస్ మీరు నిన్న ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆత్మ న్యూనతా భావం మీ లోపల ఉన్నది. కుటీల బుద్ధి వల్ల ఇలాంటి క్రూరమైనటువంటి దారుణమైనటువంటి చర్యలకు ఈ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీరు కేసులు పెడతారా? మొన్నటికి మొన్న దిల్సుఖ్నగర్ లోపల 11 మంది మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు. పిల్లల మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం ఏంటండి? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ పైన ఎఫ్ఐఆర్ లేదు. అంటే కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా కనుక చేస్తే పెట్టుండొచ్చు గతం లోపల. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటండి? వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. పోస్టుల సంఖ్య గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది కదా. ప్రస్తుత డీజీపీ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 26,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. ప్రభుత్వం మరొక వైపున 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి మీరు చెప్పినటువంటి అంశాలే కదా అడుగుతున్నది. ఒక మాటతో చెప్పి మళ్ళీ మాట మార్చి 5,000తో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. డీజీపీ గారు 26,000 వేకెన్సీస్ అంటారు. ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు 19,000 వేకెన్సీస్ అంటారు. మరి గవర్నమెంట్ అఫీషియల్గా ఐడెంటిఫై చేస్తాం మేము. నోటిఫికేషన్ 23వ తారీఖు జూన్ లేదా జూలై 2 నాడు 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి మీరు చెప్పడం ఏంటి? ఇంత కాంట్రాడిక్షన్ ఏంటి? ఇంత స్ప్లిట్ పర్సనాలిటీస్ ఏంటి మీలో? సో వీఆర్ డెఫినెట్లీ క్వశ్చనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో,
నిన్న మిత్రులు పొద్దున అరెస్ట్ చేసి ఆత్మీయ సమ్మేళనం అంటే కూడా అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి నీతి మాలినటువంటి చర్య ఇప్పటి వరకు ఈ రాష్ట్రం లోపల జరగలేదు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి పిల్లల్ని అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అశోక్ నగర్ లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. ముషీరాబాద్కు తరలించడం జరిగింది. అంబర్పేటకు తరలించడం జరిగింది. ఈరోజు ప్రొద్దున ఇక్కడ ప్రెస్ మీట్ కూడా రాకుండా దిల్సుఖ్ నగర్ లోపల ఉండేటువంటి SIPC కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పుడు ఇంద్ర దిల్సుఖ్ నగర్ ఏదైతే SIPC ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఇంద్ర అనేటువంటి నిరుద్యోగ మిత్రుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇదే అబ్బాయిని నిన్న అరెస్ట్ చేశారు. ఆకాష్ అనేటువంటి అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకు? ఇంత పిడివాదం మీకు ఎందుకు? మరి క్వశ్చన్ చేయొద్దా? అసలు క్వశ్చన్ చేయొద్దా? తప్పనిసరిగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది సమాజం లోపల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక సగటు సాదా సీదా పౌరుని యొక్క రైట్. అది ఎప్పుడో థామస్ జెఫర్సన్ అనేటువంటి వ్యక్తి ఒక మాట చాలా స్పష్టంగా చెప్తుంటాడు. ఏమని? ఎక్కడైతే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఆ సమాజం లోపల స్వేచ్ఛ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే ప్రభుత్వం ప్రజల యొక్క స్వేచ్ఛను, ప్రజల యొక్క హక్కుల మీద పిడివాదం మోపడం జరుగుతుందో అక్కడ నిరంకుశత్వం రాజ్యమేలుతున్నట్టు లెక్క అని చెప్పేసి. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి సంఘటనలు బట్టి చూస్తే ఈ రాష్ట్రం లోపల స్వేచ్ఛ ఉన్నట్ల, ఈ రాష్ట్రం లోపల నిరంకుశత్వం ఉన్నట్ల మనకి అర్థమవుతుంది. నిరంకుశత్వం ఉన్నట్లుగానే చాలా వేదికల పైన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు, నేను హిట్లర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని చెప్పేసి. మరి ఈ నిరంకుశత్వం కూడా హిట్లర్ పాలసీయే కదా. దాన్ని కూడా చదువుకున్నటువంటి విద్యార్థుల పైన మీరు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారా? ఇది మీ నైతికతకు నిదర్శనంగా మీరు తీసుకోవచ్చా? అసలు ఇది నైతికతనేనా? ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే చిన్న పిల్లలండి పాపం. దిల్సుఖ్నగర్లో 11 మెంబర్స్ పైన FIR పెట్టారు. వాళ్ళు ఏదో మీడియా పర్సన్స్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఆ పక్కన పాపం ఛాయ్ తాగడానికి వచ్చినటువంటి వ్యక్తి మీడియా వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారో అని చెప్పేసి చూద్దామని పక్కకు నిలబడితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేసి FIRలు పెడతారా? ఇదేనా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు కదా. ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇదేనా విద్యార్థుల పైన మీరు చేస్తున్నటువంటి నీతి మాలినటువంటి చర్య? మరి తప్పనిసరిగా అడుగుతాం, అడుగుతూనే ఉంటాం. మీరు ఎక్కడైతే మీరు చెప్పినటువంటి మీ నాయకుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లోపల మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చాడు. దిల్సుఖ్ నగర్ వేదిక పైన మాట్లాడాడు. మరి ఏం మాట్లాడారు? మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మా ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది కదా. మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టో ప్రకారం? సో దిస్ ఈజ్ యువర్ మేనిఫెస్టో. మీరు రూపొందించినటువంటి 420 మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని లోపల 9వ పేజీ మీ యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి దాన్ని డాక్యుమెంట్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ గురించి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 9వ పేజీ మాట్లాడుతూ ఉన్నది. మీరేం చెప్పారు? 2 లక్షల సంవత్సరానికి ఉద్యోగాలని చెప్పేసి అన్నారు. దీని ప్రకారం మీరు ఈ రోజు నాటికి 2.5 సంవత్సరాలైంది కాబట్టి 2+2+1 5 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటి వరకు మీరు చేసి ఉండాలి. మరి ఇప్పటి వరకు ఎన్ని చేశారు? మీరు చెప్తున్నటువంటి లెక్కలే కదా. మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము 60,000 65,000 చేస్తామని చెప్పేసి మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు వివిధ రకాల వేదికలపై నుంచి ఇస్తున్నారు కదా. మీరు మీ మంత్రులు
మీ ఎమ్మెల్యేలు. మరి దిస్ ఈజ్ అ డాక్యుమెంట్. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్, మీరు రిక్రూట్ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన లిస్టు ఇక్కడ ఉంది. మొత్తం ఇప్పటి వరకు 59,762 అండ్ రీసెంట్గా ఇచ్చినటువంటి డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా కలుపుకొని ఉంటే అదొక 24 పోస్టులు కలిపితే మీరు ఇచ్చింది రఫ్గా ఒక 60,000. మీరు ఇచ్చింది అంటే కండిషన్ సప్లై. ఏంటి కండిషన్ సప్లై అంటే, ఫస్ట్ మీరు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళకి పెద్ద ఎల్బీ స్టేడియం లోపల మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 16,347 వేకెన్సీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ను మీరు రిక్రూట్ చేసి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు మీ ద్వారా వాళ్ళ చేతుల లోపల పెట్టారు. ఇవన్నీ ఇప్పటి వరకు రిక్రూట్ చేసినటువంటి 60,000 వేకెన్సీస్కు సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. మరి మీరేం చేశారు? వాళ్ళు ఇచ్చిపోతే మీరు వీళ్ళ చేతిలో ఇట్లా కాగితం, అపాయింట్మెంట్ కాగితం పెట్టి నేనే ఇచ్చినామని చెప్పేసి మీరు సభలల్లా సమావేశాలల్లా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే కదా ఆ ప్రభుత్వం పైన వ్యతిరేక బావుట ఎగరవేసి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది. మరి గత ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి అనుభవాల నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? మరి ఒకవేళ మాకు బాధ్యత లేదు అని మీకు అనిపిస్తే, మేము ఇలానే అరెస్టులు చేస్తాం అని చెప్పేసి మీకు అనిపిస్తే, మేము ఇలానే విద్యార్థుల చేతులకు సంఖ్యలు వేస్తాం అని చెప్పేసి మీకు అనిపిస్తే, భవిష్యత్తు ఉంది కదా, ఆ సంఖ్యలు వేసేటువంటి చేతులే రేపు ఓట్లుగా మారి మీ పతనానికి మరణ శాసనం లిఖిస్తాయి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఇది నోటిఫికేషన్లకు సంబంధించిన పరిస్థితి అండి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఇది పక్కన పెడదాం. ఒకవేళ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ సమాజం బాధలతో ఉంది, కష్టాలతో ఉంది, వాళ్ళు అసలు టైంకు తినట్లేదు, 5 రూపాయల భోజనాన్ని తిని రోజంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా మధ్యాహ్నం లైబ్రరీ లోపల పెట్టేటువంటి 5 రూపాయల భోజనాన్ని తిని నైట్ ఏదో బయట టిఫిన్ దొరికితే టిఫిన్ తిని ఇంటికి పోయే ముఖం లేక, ఇంటికి వెళ్తే ఉద్యోగం ఎదురా అని చెప్పేసి అడిగేటువంటి ప్రశ్నలకు బదులు ఇవ్వలేక మానసిక వేదనను అనుభవిస్తూ ఇక్కడ చాలినటువంటి బతుకును కొనసాగిస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు కేసులతో సమాధానం చెప్తారా? కేసులు పెడతారా? వాళ్ళు ఏం చెప్పాలి సమాధానం? ఇంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, మళ్ళీ పైగా దాని మీద కేసులు పెట్టి వాళ్ళకు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కేసు పేరుతో వాళ్ళను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోపల తీసేసే ప్రయత్నమే కదా మీరు చేసేది. ఇది ఎంతవరకు కరెక్ట్? 4,000 రూపాయల ఉద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా మీరు, నిరుద్యోగ భృతి. మరి 2.5 ఏళ్ళు అయింది కదా, నోటిఫికేషన్లు ఇస్తలేరు కదా. మరి వీళ్ళు బతకాలి కదా, చదువుకోవాలి కదా, హాస్టల్ ఫీజులు కట్టాలి కదా. మరి ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు? నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇస్తలేరు? నిరుద్యోగ భృతితో పాటు మీరు ఏమన్నారు? ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో సింగిల్ టైం ఫీజు కట్టండి. మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్కి ఒకటే ఫీజు ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు. ఒకే ఫీజు ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా. గతం లోపల 200 రూపాయల ఫీజు ఉండేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల ఫీజు ఉండేది ఒక పరీక్ష ఫీజుగా. ఇప్పుడు రీసెంట్గా కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఈ గవర్నమెంట్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇలాంటి నోటిఫికేషన్లు ఇచ్చి ఫీజు ఎంత పెంచారో తెలుసా అండి? 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు. అసలు తినడానికే తిండి లేనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి అప్లై చేసుకుందామంటే ఆ నోటిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కనబడే ఫీజు అక్షరాల 1000 రూపాయలు.
అంటే ఒక అభ్యర్థికి, డిగ్రీ చదివినటువంటి అభ్యర్థికి 3-4 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్కు అర్హత ఉంటుంది. మరి అతను అన్నిటికీ అప్లై చేయాలి అంటే 4-5 వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది బేర్ చేసే కండిషన్లో నిరుద్యోగులు ఉన్నారా? మరి దీనికి సమాధానం చెప్పరా? మీరు ఇచ్చినటువంటి హామీయే కదా. ఏమన్నారు? టైటిల్ చూడండి, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. దీన్ని తీసి కిలోమీటర్ దూరం లోపల పాతర పెట్టండి దయచేసి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పారదర్శక, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటి పదాన్ని వాడడానికి మీకు అర్హత లేదు అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. యు జస్ట్ రిమూవ్ దిస్ వర్డ్. మీరు ఈ పదాన్ని తొలగించండి. ఎందుకంటే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లోపల మీరు ఎంత పారదర్శకత ప్రదర్శించారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. మీ పారదర్శకత ఎంత ఉందో తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు అని చెప్పేసి నేను చెప్తా